కొట్టారని కూడా చెప్తున్నారు కదా. అసలు మీరు లాంగ్ డ్రైవ్ దాంట్లో వర్క్ చేస్తారా? నేను లాంగ్ డ్రైవ్ కార్స్లో వర్క్ చేయట్లేదు. కానీ మరి మిమ్మల్ని ఎందుకు కొట్టారన్న నేను సంబంధం వచ్చేసి వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మేమందరం కంటెంట్ క్రియేటర్స్. సో వచ్చేసి ఏంటిదంటే మేము ప్రమోషన్స్ చేస్తూ బిజినెస్ అనేది డెవలప్ చేస్తూ ఉంటాం. సో నేను వచ్చేసి వేరే కంపెనీలో ప్రమోషన్స్ చేయడం వల్ల వాళ్ళది అనేది బిజినెస్ అనేది కొంచెం డౌన్ అవుతుంది. దాంతో నా పైన పగ పెంచుకున్నారు. అదే టైంలో ఏం చేశారంటే లాంగ్ డ్రైవ్స్లో ఉన్న కంటెంట్ క్రియేటర్స్ మొత్తం అనేది వాళ్ళని రిజైన్ చేశారు. రిజైన్ చేయడంతో వాళ్ళు ఇంకా పగ పెంచుకొని మొత్తం బిజినెస్ మొత్తం డౌన్ అయిపోతుందని చెప్పేసి వేరే కంపెనీ వాళ్ళకి వెళ్తే వేరే కంపెనీ డెవలప్ అవుతుందని భయంతో అయితే మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి ఘోరంగా అంటే అతి దారుణంగా కొట్టారు. అమ్మాయిలు పైకి తీసుకెళ్ళి కొడితే అబ్బాయిల్ని ఎలా కొట్టారంటే మ్యూజిక్ పెట్టి సౌండ్ బయటికి పోకుండా ఇంకా లైట్లు మొత్తం ఆఫ్ చేసి రాడ్లతోటి కట్టలతోటి ట్యూబ్లతోటి ఘోరంగా అంటే ఘోరంగా కొట్టారు. మెడలపై నొక్కేసి మెడలపైన కాలు పెట్టి మరి తొక్కారు. ఇంత చేసినా సరే స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ చేస్తే ఇప్పటిదాకా చిన్న రియాక్షన్ చేసి అస్సలు అంటే లేదు. మాకు తెలుస్తుంది ఏంటంటే అక్కడ డబ్బులు పెట్టి వాళ్ళని కూడా కొనేశారు. మీడియా ముందుకు వెళ్తే మీడియా వాళ్ళు కూడా ఒక 2-3 డేస్ దాకా మాకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేరు. ఇవ్వకపోతే మేము ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకుని దాంట్లో పెడితే దగ్గర 50-60 మంది దాకా మాకు మెసేజ్ చేస్తారు. మమ్మల్ని కొట్టారు, మా ఫ్రెండ్స్ ఇంకా బయటికి రాలేరు, వాళ్ళు ఎక్కడో మాకు తెలియట్లేదు అని చెప్పేసి దాంట్లో ఒక అమ్మాయి బయటికి వచ్చి మా ఫ్రెండ్ కనపడలేదు, మిమ్మల్ని కొట్టిన రోజు మీ పక్కన అబ్బాయిని కూడా కొట్టారంటే మీ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వితిన్ 5 మినిట్స్లో అబ్బాయి అనేది బయటకు వచ్చాడు. ఇంతకుముందు మీరు తీసుకున్నారనుకుంటా. అబ్బాయి 5 మినిట్స్లో బయటకు వచ్చి అబ్బాయిని ఎంత ఘోరంగా టార్చర్ పెట్టారంటే ఈరోజు రేపు మార్నింగ్ చంపేస్తారంటే ఈరోజు నైట్ అమ్మాయి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అబ్బాయి బయటకు వచ్చాడు. ఆ అబ్బాయి దగ్గర ఎంత టార్చర్ పెట్టారంటే తనని అసలు ప్రైవేట్ పార్ట్స్ ఘోరంగా అంటే ఘోరంగా మా ప్రైవేట్ పార్టీలలో కొట్టారు. కానీ మాకని అతి దారుణంగా కొట్టేసి ఈరోజు చంపేసాం వీడిని, అయిపోయింది వీడికి అర్థం క్లోజ్ అనే టైంలో బయటకు వస్తే నీకు 2 లక్షలు ఇస్తాము, నేను ఆస్ట్రేలియా పంపిస్తాము, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాము, కానీ బయట మాత్రం చెప్పొద్దు. వాళ్ళు బయట చెప్తే మాత్రం మీ పేరెంట్స్ని నిన్ను మాత్రం బతకనియము. ఒకవేళ మీరు స్టేషన్లో పెట్టిన 10 రోజులు స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అయితే పక్కా చంపేసాం. ఇప్పటికి కూడా మేము వస్తున్నా సరే మా వెనక 2-3 కార్లు వేసుకొని మా వెంట పడుతున్నారు, వాళ్ళని పట్టుకోనికి ట్రై చేస్తున్నారు. అసలు మాకు ప్రొటెక్షన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంత బదలైనా సరే కొంచెం మాకైతే ప్రొటెక్షన్ లేదు, మాకు లేదు, మా ఫ్యామిలీకి. ఇప్పుడు లేకపోయినా సరే ఫ్యూచర్లో అయినా మనం చంపడానికి అయితే వాళ్ళైతే రెడీ ఉన్నారు. ఇప్పుడైతే మాకు ప్రొటెక్షన్ కావాలి, మాకు మా ఫ్యామిలీ ప్రొటెక్షన్ కావాలి, మాకు జస్టిస్ కావాలి. మాకు జరిగినట్టు ఇంకో ఎవ్వరికి జరగవద్దు ఇంకోటి.